హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మల. అందరూ బాగున్నారా? ఒకవైపు బయట వర్షాలు దంచి కొడుతున్నాయి, సో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చుందామంటే ఆ ఏడుగుట్టు టీవీ సీరియల్స్ లేదంటే వేసిన సినిమాలని మళ్ళీ మళ్ళీ వేధిస్తున్న టీవీ ఛానల్స్ బోర్ కొడుతుంది కదా. అందుకే ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చా. కరోనా రాకముందు మనలో చాలామంది తెలుగు సినిమాలు చూసేవారు రెగ్యులర్గా. కొద్దో గొప్ప మంది హిందీ వచ్చిన వాళ్ళు హిందీ సినిమాలు, ఇక ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు లేదంటే సబ్ టైటిల్స్ సహాయంతోనో ఇంగ్లీష్ మూవీలు అంటే హాలీవుడ్ మూవీస్ చూసేవారు. కానీ సూపర్ హిట్ సినిమాలు అయితే తప్ప పక్క భాషలు అంటే తమిళం మలయాళం సినిమాల జోలికి పోయేవారు కాదు. కానీ కరోనాతో సూపర్ ట్రెండ్లోకి వచ్చిన ఓటీటీ పుణ్యమాని భాషలకు అతీతంగా అద్భుతమైన సినిమాలు చూడగలుగుతున్నాం. ఇప్పుడు అటువంటిది ఒక మంచి సినిమా గురించి తెలుసుకుందాం. ఆ సినిమానే ఆండ్రాయిడ్ కట్టప్ప. ఇక్కడ అలా కుదరదు. అమ్మాయిల్ని రేప్ చేస్తారు లేదా యాసిడ్ పోస్తారు. మలయాళంలో 2019లో రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్తో ఆహాలో రిలీజ్ అయి ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో ట్రెండింగ్లో ఉంది. ఈ మూవీ నిజంగా ఒక ఫుల్ ప్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. విదేశాల్లో పాటలు, గ్రాఫిక్స్లో యాక్షన్ సీన్స్, అన్ని కోట్ల ఖర్చు అంటూ సాగే కమర్షియల్ సినిమాలకు ఇది ఆమడ దూరం. మీరు నమ్ముతారో లేదో కానీ విదేశాల్లో ఉన్నట్లు చూపించే ఒక 2-3 సీన్లు తప్ప మిగతా సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాపే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత లో బడ్జెట్టో అని. అదిగోండి, లో బడ్జెట్ మూవీ అనగానే ఏదో చీప్ మూవీ అనే ఫీలింగ్ వస్తుంది కదా, అదే తప్పని నిరూపించింది ఈ సినిమా. అసలు ఏంటి విశేషం అంటే, ఎమోషన్స్ అంటే పట్టని టెక్నాలజీకి భావోద్వేగాలతో నిండిన ఊరి మనుషులకు మధ్య ఒక కనిపించని పోటీ ఈ సినిమా. ఆసరా ఇస్తే చాలు, అది చేయి కానవసరం లేదు, వస్తువైనా సరే మేము ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం అని నిరూపించిన సినిమా ఇది. నిజంగా టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందా, లేక అవసరానికి మించి మనం టెక్నాలజీని వాడుకోవడమే ఇక్కడ సమస్యను క్రియేట్ చేస్తుందా అన్న విషయాన్ని చాలా బాగా చర్చించి నిజాన్ని ఆర్ద్రంగా కళ్ళకు కట్టాడు దర్శకుడు రాతీష్ బాలకృష్ణన్. గ్రామీణ సహజ వాతావరణాన్ని తప్ప కనీసం మిక్సీలు, గ్రైండర్లు, సెల్ ఫోన్లు కూడా అసలే పడని ఒక పెద్దాయన చివరికి ఫేస్బుక్లో లవ్ చాటింగ్ చేసేంతగా మారిపోవడం అనే టెక్నాలజీ వింత విచిత్ర ఆకర్షణ ఈ సినిమా థీమ్. తండ్రికి దూరంగా వెళ్ళిన కొడుకు తనకు బదులుగా ఒక హ్యూమనాయిడ్ రోబోను తండ్రికి హోమ్ నర్సుగా పెట్టడం, ముందు దాన్ని ఏమాత్రం అంగీకరించని ఆ తండ్రి చివరికి ఆ రోబోను కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించడం చాలా బాగుంటుంది. భావోద్వేగాల మధ్యలో లీనమై వచ్చిన కామెడీ మనల్ని చాలా నవ్విస్తుంది. రోబోకు కట్టప్పగా పేరు పెట్టడం, లుంగి కట్టడం, తాయెత్తు కట్టడం, జాతకం చూపించడం, ఫేస్బుక్లో లవ్ చాటింగ్కు వాడుకోవడం పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. మిక్సీ వద్దు, గ్రైండర్ వద్దు, ఫ్రిడ్జ్ వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, మనుషులు వద్దు, చివరికి రోబోట్ కూడా వద్దు. అసలు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు నాన్న? ఈ సినిమా చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఈ సన్నివేశాలు నిజమవుతాయేమోనన్న ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తే అటువంటి అనుమానాలు కలుగుతుంటాయి. అయితే మనం ఈ సన్నివేశాలు చూసి ఎంత కడుపుబ్బా నవ్వుకున్నా, భావోద్వేగాల మధ్య ఊగిసలాడినా క్లైమాక్స్ మాత్రం మనల్ని ఆలోచింపజేస్తుంది. కానీ ఎందుకో ఆ క్లైమాక్స్ను ఇంకాస్త లాజికల్గా ముగించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించి ముసలాయన పాత్రను పోషించిన సూరజ్ వెంజరముడు నటన మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. టెక్నాలజీ అంటే పడని మూర్ఖత్వం, ఇంకోవైపు దూరంగా వెళ్తున్న కొడుకును వదులుకోలేని తండ్రి ప్రేమను, కొడుకులా ఉన్న రోబో సడన్గా దూరం కావాల్సి వస్తే పడే బాధను చాలా అద్భుతంగా పండించగలిగాడు. అసలు ఈ మధ్య సౌత్ ఇండియాలో ఫేమస్ అవుతున్న నటీనటుల్లో చాలామంది మలయాళ నటులే. ఫహాద్ ఫాజిల్, ఇప్పుడు సూరజ్ వెంజరముడు. ఓటీటీ పుణ్యమాని వీరి అద్భుత నటనను చూడగలుగుతున్నాం. ఇక అల్లుడిగా నటించిన సాయిజు కర్రప్ కూడా కొన్ని చోట్ల చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నేను ఇలా బతుకుతూ ఉండడం వల్లే నువ్వు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నావు. నీకు పుట్టే పిల్లలు నీ విషయంలో ఏం చేస్తారో కాలమే చెప్తుంది. ముందు కోపంతో అరుస్తావు, తర్వాత ఏదో సినిమా డైలాగ్ కొడతావు. అసలు నువ్వు నా గురించి ఆలోచించావా? నాకైతే ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప వర్షన్ 5.25 సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకో
చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్లా అనిపించింది. అంటే వర్షంలో తడిసిన పచ్చని ఆకుపై నీటి బిందువులు తలతలా మెరుస్తూ ఉంటే అందంగా తాజాగా కనిపిస్తుంది కదా, ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. మరి మీరు కూడా ఈ మూవీని చూసి మీకు కూడా నా రివ్యూ కరెక్ట్ అనిపించిందా లేదా దయచేసి మీ కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల. పోరా. జపాన్లో ప్రేమని స్వేచ్ఛగా